ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నాకు వందనాలు. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 16వ వచనము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనము కంటే శ్రేష్టము. దేవుని బిడ్డల వాక్యం చెప్తుంది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా కలిగిన దానికంటే శ్రేష్టమంట. దేవుని బిడ్డలారా, మరి లోకయాత్రలో మనం కూడా చూస్తుంటాం, అనేక మంది మన ఎదుట అనేక మనకు అగుపడుతుంటాయి. వారికి లేదే మనకు లేదే అని కొన్ని సందర్భాల్లో బాధపడుతూ అది ఉంటే ఇది ఉంటే చాలనగా సందర్భములలో మనం బాధపడుతూ ఉంటుంటాం. అయితే వాక్యం చదివిస్తున్నటువంటి నీతిమంతునికి కలిగినది కొంచెమే, మనకి కలిగింది కొంచెమే. ఏమిటంటే లోకంలో వారి అందరికీ రకరకాల ఆశీర్వాదాలు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ నీకున్నది కొంచెము, అది శ్రేష్టమైనది ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన అనేది నీకున్నది, అది శ్రేష్టమైనది. ఎందుకంటే లోకంలో అనేక ఉన్నాయి పరిస్థితులు, అనేక ధనవంతులు ఉన్నారు, అనేక రకరకాల పరిస్థితులలో వారు ఉన్నారు. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది విశ్వాసము. నీ విశ్వాసము నేను స్వస్థపరచును ప్రభు అన్నాడు. ఇది ఆవగించేంత కొంచెము విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. కనుక మనకున్న శ్రేష్టమైనది బహు భక్తిహీనులు, ధనవంతులు ఎన్నెన్నో లోకం ఎన్నో ఉండొచ్చు. కానీ అలాగ ప్రస్తుత కాలము మనకు లేకపోయినాను, కానీ రాబోతున్న దినములలో దాని దగ్గర తీసుకొని పోయేది శ్రేష్టమైనది కొంచెం అది ఏమిటంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం మనలో ఉంది. ఆ విశ్వాసం ఉపయోగిద్దాం, ఆ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆ విశ్వాసంతో మనం ముందుకు పోదాము. దేవుని బిడ్డలారా, దేవుడు మనం దీవిస్తాడు. శ్రేష్టమైనది వారికి సమృద్ధిగా ఉండొచ్చు, కానీ మనకి సమృద్ధిగా ఉన్నది కొంచెం ఉన్నది. అదేంటంటే విశ్వాసము, నిరీక్షణ. దాంతో మనము ముందుకు పోదాము. ప్రభు ఆయా సందర్భాలు మీ విశ్వాసం బాగు చేసినని, ఇది ఆవగించేంత విశ్వాసం మీలో ఉందా? చాలా ఆ విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆ బహుమంది భక్తిహీనుల కంటే గొప్పగానే దీవిస్తాడు. ఆ చిన్నదాన్నే మీరు వాడండి. దావీదు విశ్వాసంతో చిన్న రాయిని వాడాడు, దేవుడు కార్యం చేస్తాడు. నేను ఆ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆ విశ్వాసంతో కొంచెం ఉన్నది, దాన్ని వాడదాం, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.